ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. పూర్వదినాల్లో అంట కుటుంబాల్లో ప్రార్థన చేయబోతే అన్నం పెట్టేవాళ్ళు కాదు. ఏం పెట్టేవాళ్ళు కాదండి? కుటుంబ ప్రార్థనకి రండి అని ప్రార్థన కూర్చుంటారా? ఆ కుటుంబ ప్రార్థనలోకి ఎవరు రాలేదో వాళ్ళకి అన్నం ఉండదు, అన్నం పెట్టే పని లేదు. పొర్రపాటున అన్నం పెట్టరు, దాంట్లో జాలి దయ కరుణ ఉండదు. ఈ రోజున ఎలా ఉందో తెలుసా? ప్రార్థన లేకపోయినా అమ్మా కొంచెం అన్నం తినమ్మా, ఒక ముద్ద తినమ్మా, ఒక ముద్ద తినమ్మా అని బతిలాడతారు. నువ్వు సరిగా అన్నం తినకపోతే నీ మొహం పాడైపోద్దమ్మా, అందం పాడైపోద్దమ్మా, రేపు నేను ఎవరు చేసుకుంటాడు, ఇలా ఉంటే నేను ఎక్కడి నుంచి కట్టాలు తీసుకొచ్చేస్తాను అని చెప్పి బతిలాడి అన్నం పెడుతున్నారు తప్ప వాళ్ళు ఏమంటారంటే నాకు వద్దు మమ్మీ, నాకు అన్నం వద్దు, అవసరమైతే నేను ఆర్డర్ పెట్టుకుని తింటా, అవసరమైతే నేను తెచ్చుకొని తింటా అనేట్లుగా మార్చబడ్డారు. ఈ రోజున ఆత్మీయ జీవితంలో ఉన్న మనం ఒకప్పుడు ఎలా ఉన్నాయి? పూర్వదినాల్లో కుటుంబ ప్రార్థనలోకి వచ్చి నిలబడకపోతే అన్నం లేదు, కుటుంబ ప్రార్థనలోకి వచ్చిన వాళ్ళకి అన్నం, కుటుంబ ప్రార్థనలోకి రాకపోతే అసలు అన్నం పెట్టేవాళ్ళు కాదు. కానీ ఈ రోజున ప్రార్థన చేయకోకుండానే వాళ్ళని బతిలాడి అన్నం పెడుతున్నారు. ఈ రోజున మన ఇంట్లో ప్రతిరోజు మన పిల్లలకు మనం నేర్పించాలి. అదే ఈ ఆత్మీయ జీవితాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవటం. ఆత్మీయ జీవితాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అబ్రహాము తండ్రి ఇంటిని విడిచిపెట్టి రమ్మన్నప్పుడు తండ్రి ఇంటినే కదా అని ఉరుకులు తీసుకుంటూ వచ్చాడు. కానీ అదే దేవుడు నీ పిల్లోని నాకు అప్పగించు అన్నాడు. అన్నప్పుడు కూడా ఏ విధంగా సమర్పణ కలిగి ఒకప్పుడు వచ్చాడో పిల్లోని బలిపీఠ మీద పెట్టడానికి కూడా అలాగే త్యాగానికి సిద్ధపడ్డాడు. ఆమెను చెప్పండి. పిల్లల్ని ప్రేమించాలి, వెచ్చలడిగా వదిలేసి సమస్యలు తెచ్చుకోకూడదు. పిల్లల్ని ప్రేమించాలి, పిల్లలకి చెప్పాలి. పిల్లలకన్నా మనకి పెద్ద పని ఏముంటుందండి వాళ్ళకి చెప్పేదానికన్నా? ప్రతిరోజు కూడా మన పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోండి. మనతో పాటు వారు ప్రార్థనలో ఎదిగేటట్లుగా మనం పిల్లలకి నేర్పుదుముగాక. నేను చెప్పట్లా, అవకాశం దొరికినప్పుడల్లా మీకు మాటలు చెప్పట్లా, కుటుంబాలు ఎలా కాపాడుకోవాలో, అవకాశం దొరికినప్పుడల్లా సంఘంలో ఎలా ఉండాలో, ఆత్మజీవితం ఎలా కాపాడుకోవాలో నేను చెప్పట్లా. ఇది నా పని. నేను నాకెందుకు వచ్చిందిలే, ఎవరేమైపోతే నాకెందుకు, ఎవరు ఎడిపోతే నాకెందుకు, ఎవరు నిద్రపోతే నాకెందుకు, ఎవరు వినకపోతే నాకెందుకు అని నేను ఎక్కడ మౌనంగా ఉండను. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత. ఒక దినాన దేవుడు నన్ను పిలిచి నీకు అప్పగించిన సంఘానికి ఏం బోధించావు, నీకు అప్పగించిన సంఘం నిద్రావస్థలో ఉంటే ఎలా చెప్పకుండా ఉన్నావు, నీకు అప్పగించిన సంఘం ఆత్మీయతలు ఎదగకుండా ఉంటే ఎలాగ ఊరుకున్నావు అని దేవుడు అడిగినప్పుడు తల దించుకున్నట్లు నేను ఉండకూడదు. అయ్యా ప్రతిరోజు బోధిస్తానే ఉన్నానయ్యా, ప్రతిరోజు వాళ్ళ కొరకు ప్రార్థనిస్తూనే ఉన్నానయ్యా, ప్రతిరోజు వాళ్ళకి అవకాశం కుదిరినప్పుడల్లా బుద్ధి చెబుతూనే ఉన్నానయ్యా, ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోమని అని నేను చెప్పగలిగేటట్లుగా ప్రతిరోజు దేవుడు సిద్ధపరచునుగాక. చెప్పింది ఎన్నిసార్లు చెప్తాడండి, చెప్పింది ఎన్నిసార్లు చెప్తాడని విసుక్కున్నా. ఎవరు విన్నా ఎవరు వినకపోయినా దేవుని మాటను మీకు చెప్పకుండా నేనుండను. నామేం చెప్పండి, ఇది నా బాధ్యత. ఎందుకంటే అగ్నిలో నుండి లాగినట్టు కొందరినైనా ఆయన సన్నిధిలో నిలబడేటట్లుగా దేవుడు మిమ్మల్ని మార్చాలి. ఆమేన్ చెప్పండి.